హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క ఆకుతో జీవించడం సాధ్యమా? మనకు ఒకరోజు తినకపోతే బలహీనంగా అనిపిస్తుంది, కానీ పురాణాలలో ఋషులు సంవత్సరాల పాటు కేవలం ఒకే ఆకుతో ఉపవాసం చేస్తారని చెబుతున్నారు. ఇది నిజమా లేక కథలేనా? ఈరోజు ఈ వీడియోలో ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఇది సాధారణ ఆహార విషయం కాదు అని నొక్కి ఒక్కనించి మరీ చెబుతున్నారు ఋషులు తులసి లేదా బిల్వ ఆకులను దేవునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు అని నమ్మకం. మరి నమ్మకం ఏంటంటే మనిషి కేవలం ఆహారంతోనే కాదు, దైవిక శక్తితో కూడా జీవించగలడు అని నమ్మకం. అందుకే వారు దీనిని ఒక ఆధ్యాత్మిక సాధనగా చూస్తారు, కేవలం డైట్గా కాదు. మనసు చాలా పవర్ఫుల్. మనకు ఆకలి అనిపించడం కూడా చాలా వరకు మన మనసు మీదే ఆధారపడి ఉంటుందని చెబుతూ ఉంటారు. ఋషులు ఆహారాన్ని తగ్గించడం ద్వారా తమ మనసుని పూర్తిగా నియంత్రించగలుగుతారు అని నమ్మకం. దీనివల్ల ప్రశాంతత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచన స్థిరంగా మారుతుంది. ఇది సాధారణ వ్యక్తికి చాలా కష్టం, కానీ సాధనతో మాత్రం సాధ్యం అవుతుంది అని ఋషులు చెబుతూ ఉంటారు. ఇది ఒక కఠినమైన తపస్సు. ఋషులు తమ శరీరాన్ని కష్టాలకు అలవాటుగా చేస్తారు. వాళ్ళ లక్ష్యం శరీరం మీద ఆధారపడకుండా ఉండటం, అంటే ఆకలి, దాహం లాంటి అవసరాలు కూడా నియంత్రించగలరు అని నమ్మకం. వారు తమ సంకల్ప శక్తిని చాలా బలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇంకో విషయానికి వస్తే, ముఖ్యమైన విషయం ప్రాణశక్తి. యోగా ప్రకారం మన శరీరంలో ఒక జీవశక్తి ఉంటుంది, దీనినే ప్రాణం అంటారు. ఋషులు ఈ ప్రాణశక్తిని నియంత్రించి ప్రకృతి నుంచే శక్తిని పొందగలరనే నమ్మకం. అందుకే వారికి ఎక్కువ ఆహారం అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. మన పురాణాలలో కూడా ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఋషులు దీర్ఘకాలం ఉపవాసం చేసి దైవిక శక్తులను పొందుతారని చెప్పబడింది. ఇవి నిజంగా జరిగినవా లేదా అనేది పక్కన పెడితే, వాటిలో ఉన్న సందేశం ఏమిటంటే, మనిషి తన మనస్సుని జయిస్తే ఏదైనా సాధించగలడు అని శాస్త్రం చెబుతుంది. కానీ సైన్స్ మాత్రం ఏమంటుంది అంటే, శాస్త్రీయంగా చూస్తే మనిషికి కేవలం ఒక ఆకుతో జీవించడం సాధ్యం కాదు అని, మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, శక్తి అన్నీ అవసరమని, కాబట్టి ఇది నిజ జీవితంలో సాధ్యమయ్యే విషయం కాదు అని నొక్కి ఒక్కనించి మరీ చెబుతుంది. ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిందని చెబుతుంది. అందువల్ల ఋషులు ఒక ఆకుతో జీవించడం అనేది శరీరానికి సంబంధించిన విషయం అయితే కాదు. ఇది మనసు నియంత్రణ, ఆధ్యాత్మిక సాధన మరియు దైవిక నమ్మకానికి ప్రతీక. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనసును నియంత్రిస్తే మనం ఏదైనా చేయగలమని సూచిస్తుంది. చాలామంది సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై శ్రీరామ్.